హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ప్రీమియర్లో ఎంఎంఈ అనే ఒక ఎర్రర్ అయితే వస్తుంది. ఆ ఎర్రర్ని ఎలా రిజాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానికి సంబంధించి ప్రీమియర్ని అయితే ఓపెన్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసాం అనమాట. చూడండి, ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు డైలాగ్ బాక్స్ అనేది కనబడుతుంది. ఓకే, ఈ డైలాగ్ బాక్స్ నార్మల్గా అక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఎంఎంఈ ఎర్రర్ అనేది ఇలా వచ్చింది అంటే మనకి కింద సౌండ్ అయితే రాదనమాట. చూడండి, ఇక్కడ మీకు సౌండ్ ట్రాక్ ఉంటుంది, కానీ మీరు ప్లే చేసినప్పుడు ఆ సౌండ్ అయితే మీకు ఏది వినపడదు. సరే, ఓకే, ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి, ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద చూడండి, మీకు స్పీకర్ 1 స్పీకర్ 2 అనేవి మీకు వర్క్ అవ్వట్లేదు, నాట్ వర్క్ అని చూపిస్తుంది అనమాట. సరే, ఓకే అయితే అనేసేయండి. ఇక్కడ ఓకే అనేసేస్తే ఆ తర్వాత చూడండి, మీరు ఒకసారి ప్లే చేస్తే ఇక్కడ మీకు సౌండ్ కనపడుతుంది, కానీ అక్కడ వాయిస్ అయితే వినపడదు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్టార్ట్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు మైక్రోఫోన్ అని కనబడుతుంది. ఈ మైక్రోఫోన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి డ్రాగ్ చేస్తే చూడండి, ఇక్కడ ఇది ఆఫ్ లో ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోవాలి. అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ప్రీమియర్ అయితే ఓపెన్ చేద్దాము. వాయిస్ అయితే నార్మల్ గా వచ్చేస్తుంది అనమాట. అలాగే కామన్ గా ఏంటి అంటే మనం రికార్డ్ చేసేటప్పుడు కూడా యాక్చువల్ గా అది లేకపోతే వాయిస్ అనేది రికార్డ్ అవ్వదు. అలాగే మనం ప్లే చేసేటప్పుడు సౌండ్ కూడా మనకి వినపడదు అనమాట. జస్ట్ మీకు అక్కడ చూపిస్తుంది కానీ వినపడదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని పోవాలి అంటే మనకు ఆ జస్ట్ చిన్న సెట్టింగ్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటే మాత్రం వచ్చేస్తుంది, మీకు ఇబ్బంది లేకుండా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.